నీ రాక ఈ ఇంటికి ఒక కొత్త సంతోషం తెచ్చింది శ్రవంతి. ఆ సంతోషం ఎప్పటికీ అలాగే ఉండాలి. అత్తయ్య, మీరు వడ్డిస్తున్నారేంటి? నేనున్నాను కదా, నేను వడ్డిస్తాను. మీరు కూర్చో. పర్వాలేదమ్మా. కూర్చోండి అత్తయ్య. శ్రవంతి, నించుని ఉన్నావేంటి? కూర్చో. చూస్తున్నావేంటి శ్రవంతి? దేవాంశ్ పక్కన కూర్చోవచ్చా లేదానా? అది నీ సీటే. ఎందుకంటే ముందు నిన్నే పెళ్లి చేసుకున్నాడు కదా, పైగా బావ. కాబట్టి నీకే ఎక్కువ హక్కుంది. నిరభ్యంతరంగా కూర్చోవచ్చు. కూర్చో. కూర్చో శ్రవంతి, కూర్చో. ఇదేంటి, సవతని తెలిసి కూడా మొగుడి పక్కన కూర్చోబెట్టింది? సర్దుకుపోదామనుకుంటోందా, లేక త్యాగం లాంటివేమన్నా ప్లాన్ చేస్తోందా? అత్తయ్య, తినండి. మావి గారు, మీరు కూడా తినండి. మీరేంటండి ఇంకా తినకుండా? తినండి. ఏవండి, పాలు తీసుకోండి. ఇప్పుడేం వద్దు. అన్నం కూడా సరిగా తినలేదు కదా, నేను చూస్తూనే ఉన్నాను. ఈ పాలైనా తాగండి. ఈ పాలు శ్రవంతికిచ్చేస్తాను. తను కూడా మీలాగే ఏమీ తినలేదు. మరి నువ్వు ఏం తినలేదు కదా, ఆ పాలు నువ్వు తాగు. ఈ పాలు నేను శ్రవంతికి ఇచ్చొస్తా. వద్దులే, నువ్వే ఇచ్చేసిరా. వైదేహి, నువ్వా? పాలు తీసుకో. నాకిప్పుడేం వద్దక్కా. ఎందుకొద్దు? కడుపు నిండా అన్నం తిన్నావనా? నేను చూశాను, ఒక్క ముద్ద కూడా తినలేదు. తాగు. ఆకలిగా లేదక్కా, అందుకే. ఆకలిగా లేదో తినాలని లేదో తెలుసుకోవటానికి ఇన్నాళ్ళు నీకెవరూ తోడుగా లేకపోవచ్చు, కానీ ఇప్పుడున్నారు. నీ ఆలనా పాలనా చూడకుండా నిన్ను విడిచిపెట్టరు. అయినా ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి.
ఇక్కడ ఆస్తుల మీద మనుషుల మీద కూడా. నిన్ను చూస్తుంటే సంతోషం కూడా కాదక్కా, ముచ్చటేస్తోంది. నా స్థానంలో ఎవరైనా వస్తే ద్వేషం చూపించేవాళ్ళు, కానీ నువ్వు ఎలాంటి కల్మషం లేకుండా ప్రేమ చూపిస్తున్నావు. జీవితంలో ఏ ఆశలు లేకుండా పెరిగానక్క. ఈ తాళిబొట్టు మెళ్ళో వేసుకున్నా బావని జన్మలో చూడగలనని ఊహించలేదు. అసలు దీని మీద ఏ ఆశలు పెంచుకోలేదక్కా. తాగి పడుకో. ఏవండి, ఇంకా ఏంటండి మీరా పాలు తాగలేదు? నువ్వు కూడా తాగలేదు కదా. మీరు సగం తాగి సగం నాకివ్వండి. మళ్ళీ ఇలా పాలు పంచుకునే అవకాశం భవిష్యత్తులో దక్కుతుందో లేదో. ఏం మాట్లాడుతున్నావు వైదేహి? నిజమే కదండి. రేపు ఏం జరుగుతుందో, మీ జీవితంలో నేనుంటాను, తనుంటుందో. నేనే లేకపోతే పైకి ఏదో ధైర్యంగా ఉంటున్నాను, కానీ ఆ ఆలోచన వస్తేనే తట్టుకోలేకపోతున్నానండి. ఏడుపొచ్చేస్తుంది. వైదేహి, ఎందుకు వైదేహి పిచ్చిగా ఆలోచిస్తావు? నా కష్టం, ఇష్టం, బాధ, సంతోషం ఏదైనా సరే నాతో పాలు పంచుకునేది నువ్వే. ఈ పాలతో సహా.
తాగు వైదేహి. అత్తయ్య, మావయ్య గారు కాఫీ. శ్రవంతి ఎక్కడ అత్తయ్య? ఇంకా కిందకి రాలేదమ్మా. ఓ, ఇంకా నిద్ర లేవలేదేమో అత్తయ్య. కాఫీ గదిలోకి తీసుకెళ్ళిస్తాలండి. ఈ పరిస్థితిలో కూడా ఎంత బాధ్యతగా ఉందో చూడు. ఇద్దరిలో ఎవరికీ అన్యాయం జరగకూడదు. కానీ పరిష్కారం కావాలి కౌసల్య. మరి దానికి పరిష్కారం ఏంటండి? గురువుగారిని కలుస్తాను. ఆయనే ఏదో ఒక పరిష్కారం చూపించాలి. సరే. శ్రవంతి, శ్రవంతి, శ్రవంతి. ఓహో, స్నానం చేస్తుందా? రాత్రిచ్చిన పాలు అలాగే వదిలేసిందేంటి? పాపం, అన్నం కూడా తినలేదు కదా. జరిగింది తలుచుకుంటూ ఏమీ తినకుండా తాక్కుండా అలాగే ఉండిపోయినట్టుంది. తొందరగా టిఫిన్ అయినా చేసి పెట్టాలి. ఈ పనమ్మాయికి సరిగా తొడవడానికి కూడా ఒళ్ళొంగదు. రాత్రి 9ంటికి బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారు. అంటే శ్రవంతిని రాత్రి బిర్యానీ పార్సల్ తెప్పించుకుని తినిందా? నేను రాత్రి పాలు తీసుకుని తన దగ్గరకు వచ్చాను. బిర్యానీ పార్సల్ వచ్చింది. అంటే నేనొచ్చేసరికి బిర్యానీ తినేసిందనమాట. అంత తిన్నాక ఇంక పాలేం తాగుతుంది? అందుకే పాలు తాగలేదన్నమాట. అత్తయ్య ఏంటి పొద్దు పొద్దున్నే ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుంది. ఎవరికోసం అయి ఉంటుందబ్బా? ఏమండి, గురుగారిని కలిశారా? ఏమన్నారు? కలిశాను కౌసల్య. ఏమన్నారు? మన ఇంట్లో సమస్యకి పరిష్కారం ఏమైనా చెప్పారా? ఓహో, ఆ సమస్యకి పరిష్కారం కోసం వెళ్లారా? నేను కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నాను మావయ్య గారు. అసలు ఏం జరుగుతుందో ఏవో అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర పట్టలేదంటే నమ్మండి. చెప్పండి మావయ్య గారు, గురువుగారు ఏం పరిష్కారం చెప్పారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ జంటగా ఉంటారా? లేదా
వీళ్ళిద్దరూ జంటగా ఉంటారా? లేదంటే వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి అలివేలి మంగలాగా మరిది గారికి ఇద్దరు పెళ్ళాలుంటారా? ఊర్మిళ, మళ్ళీ మొదలు పెట్టావా? ఈ ఇంట్లో సమస్య అంటే తమాషాగా అనిపిస్తుందా? అయ్యో, ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే తమాషా అంటారేంటి? అయినా ఎలా మాట్లాడితే ఏంటి? అన్న దాంట్లో వాస్తవం ఉందా లేదా? నిజమే కదన్నయ్య, నీ మనసులోనూ ఇదే సందేహం ఉంది, ఇక్కడున్న అందరి మనసుల్లోనూ ఇదే సందేహం ఉంది. కాకపోతే ఎవ్వరం బయటపడడం లేదు. అలాగని దీనిలా వదిలేసి తమ్ముడు దేవాంశ్ జీవితాన్ని సమాధానం లేని ప్రశ్నలా మిగిల్చలేం కదా. అందుకే తొందరగా ఏదో ఒక పరిష్కారం చూడాల్సిందే. పరిష్కారం ఉందిరా. కానీ ఇప్పుడు కాదు, ఒక ప్రత్యేక సందర్భంలోనే చెప్తాను. ఏంటి మావయ్య గారు, మీరేదో నిజం చెప్తారని ఆశగా ఎదురు చూస్తే మళ్ళీ దానికి కూడా ముహూర్తం పెడతానంటున్నారు. అయినా ఇదేమన్నా పెళ్ళ ముహూర్తం చూడ్డానికి? ఎవరితో జరిగింది పెళ్ళి అని చెప్పడమే కదా. చెప్పేయండి. కొన్ని విషయాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు ఊర్మిళ. సమయం, సందర్భం అనేది ఒకటి ఉంటుంది. నా మేనకోడలికి చెందాల్సిన ఆస్తి తనకి అందజేస్తాను. ఆస్తులేంటి మావయ్య గారు? చెప్పాను కదా, చిన్నప్పుడే నా ఆస్తిలో సగం వాటాని నా మేనకోడలి పేరు మీద రాశాను. అంటే అందులో సగం వాటా స్రవంతిది, మిగతా సగమే మనది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు, అభ్యంతరాలు ఉండవనుకుంటున్నాను. ఎవరేమనుకున్నా మనకేంటండి? అయినా ఇక్కడ ఆస్తుల గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఆలోచించినా ప్రయోజనం లేదు. కాబట్టి దృష్టంతా సమస్య మీద ఉంచండి. ఎవరికీ బాధ మిగలకుండా, ఎవరికీ నష్టం కలగకుండా ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికితే అంతే చాలు. తప్పకుండా దొరుకుతుంది కౌసల్య. ఇంతకీ ఆ పరిష్కారం ఏంటి? చెప్తే సరిపోయేది కదా. ఎల్లుండి వరకు ఈ సస్పెన్స్ ఏంటో.